తెలంగాణ రాజకీయ సేవలు రాజుకుంటున్నాయి. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మున్నే కిషన్ పై ప్రభుత్వం వరుస కేసులు పెట్టడంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ అరాచకాలను అవినీతిని ప్రశ్నించేందుకే కక్షపూరితంగా క్రిషాంక్ ను వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. జరిగింది అంటే క్రిషాంక్ మీద కేసు 10వ తరగతి పరీక్ష పత్రాలు లీక్ అయినాయి అని ప్రశ్నిస్తే క్రిషాంక్ మీద కేసు. కంచె గచ్చిబౌలి భూములు అమ్ముతున్నారు, అక్కడ మూగ జీవాలన్నీ చచ్చిపోతున్నాయి, చెట్లు కొట్టేస్తున్నారు, ఇది అన్యాయం అంటే కంచె గచ్చిబౌలిలో కేసు. సోమ్ డిస్టిలరీ అనేది బ్యాన్ చేసిండ్రు, సోమ్ డిస్టిలరీ మందు దాగి చాలా మంది చనిపోయిండ్రు, ఆ సోమ్ డిస్టిలరీని తెలంగాణలో ఎట్లా తెస్తారు అని అడిగితే క్రిషాంక్ మీద కేసు. అదేవిధంగా మిస్ వరల్డ్ పోటీల్లో మిస్ ఇంగ్లాండ్ పట్ల కాంగ్రెస్ నాయకులు దుర్మార్గంగా వ్యవహరించారు, మన దేశ పరువు పోయింది, రాష్ట్ర పరువు పోయింది, దాని మీద విచారణ జరపాలి అంటే విచారణ జరపరు కానీ ప్రశ్నించినందుకు క్రిషాంక్ మీద కేసు. అదేవిధంగా ఒక ఆయన అనుముల మహానందరెడ్డి ఒక కేసులో ఇన్వాల్వ్ అయినాడు, ఆ కేసులో అందరిని అరెస్ట్ చేసిండ్రు. అనుముల మహానందరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయరు? ఆయన ఇంటి పేరు అనుముల ఉన్నందుకే ఆయన విడిచిపెడతారా? ఆయన ఎందుకు అరెస్టు చేయరు అని అడిగితే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడే పోలీస్ స్టేషన్లో కేసు ఇస్తాడు, క్రిషాంక్ మీద కేసు పెట్టారు. అంటే అడగడమే నేరమా? ప్రశ్నించే హక్కు భారత రాజ్యాంగం ఈ పౌరులకు ఇవ్వలేదా? ఇట్లా ఉస్మానియా యూనివర్సిటీలో ఫేక్ సర్క్యులర్ ను రేవంత్ రెడ్డి ఆయన పోస్ట్ చేస్తే ఇది ఫేక్ సర్క్యులర్ అని ప్రశ్నిస్తే క్రిషాంక్ మీద కేసు. ఇట్లా క్రిషాంక్ మీద పెట్టిన కేసులు ఏంటి? ఈ దేశ పరువు పోయింది, మిస్ వరల్డ్ మిస్ ఇంగ్లాండ్ పట్ల మీరు అవమానపరిచే విధంగా చేసిండ్రు, 10వ తరగతి పరీక్ష పత్రాలు లీక్ అయినాయి, గచ్చిబౌలి భూములు అమ్ముతున్నారు, చెట్లు కొడుతున్నారు, సోమ్ డిస్టిలరీ అనే మందు దాగి చాలా మంది చనిపోయింది, ఇది మన రాష్ట్రంలో తేవద్దు, ఇట్లాంటి విషయాలు మాట్లాడినందుకు ఇవాళ అరెస్ట్ చేసి జైల్లో పెడుతుండ్రు. అంటే ఇది ఎక్కడి ప్రభుత్వం అని అడుగుతా ఉన్నాం. రేవంత్ రెడ్డిని అరాచకాలకు ప్రజలు గమనిస్తా ఉన్నారు, తప్పకుండా తగిన విధంగా బుద్ధి చెప్తారు.